సార్ నిజంగానే చాలామంది మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ పడటం వేడి చేసింది ఇది అనుకొని ఆ టైంకి పాస్ చేసేస్తారు ఆ మూమెంట్ని. అది నిజంగా క్యాన్సర్కి దారితీస్తుంది అంటారా? అదొక సిమ్టమ్ ఏమన్నా అంటారా? మన దేశంలో మన భారతీయ జీవన విధానానికి ఇది కూడా ఏంటంటే కనుక మనకి కొద్దిగా కారాలు మసాలాలు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటామండి జనరల్గా ఆహారంలో. సో కాబట్టి చాలా మందిలో దాదాపు ఒక 100కి దాదాపు 4-5 అయినా మోషన్లో బ్లడ్ పడటం అనేది మనం చూస్తూ ఉంటాం. విరోచనంలో బ్లడ్ పడుతున్నట్టు కానీ చూస్తూ ఉంటాం. సో విరోచనంలో బ్లడ్ ఒకవేళ పడుతూ ఉంటుంటే అది అందరికీ క్యాన్సర్ ఉందనేది కాదు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని మనం పరీక్ష చేయించుకుని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది మామూలుగా చిన్న వయసులో కంటే పెద్ద వయసులో అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇదేంటి ఎప్పుడైనా ఇలా ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే మనం పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే కనుక మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే కనుక హెమరాయిడ్స్ అంటే పైల్స్ అనేది మనం వింటా ఉన్నాం. సో దాన్ని ఏంటంటే హెమరాయిడ్స్ అంటాం మనం. అవి ఏంటంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. మనకేంటంటే ఎక్స్టర్నల్ అంటే కనుక బయటికి ఏంటంటే పిలకల్లాగా వచ్చి మనం తగులుతూ ఉంటాయి. అలాగంటే ఇంటర్నల్ అంటే మనం బయటికి ఏం తగలవు, లోపలికి ఉంటా ఉంటాయి.